హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. బిఎన్డి దగ్గర ఉన్న టీచర్స్ కాలనీలో 30 ఫీట్ కాలనీ రోడ్తో వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ టోటల్గా 4 ఫ్లోర్స్తో, ప్రతి ఫ్లోర్కి సింగిల్ 3 బిహెచ్కే ఫ్లాట్స్తో ఫాస్ట్గా ఫిల్ అవుతున్న ఫ్లాట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 3 బిహెచ్కే ఫ్లాట్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉంది. ఈ అపార్ట్మెంట్ టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్స్. సో టోటల్గా 4 ఫ్లాట్స్ కాబట్టి ప్రతి ఫ్లాట్కి కూడా యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 75 స్క్వేర్ యార్డ్స్. ఇక అమ్యూనిటీస్ విషయానికి వస్తే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు లిఫ్ట్, పవర్ బ్యాకప్ అండ్ కార్ పార్కింగ్, స్పేషియస్ బైక్ పార్కింగ్ అదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఆల్రెడీ చూస్తున్నారు 3 కార్స్ పార్క్ చేసి ఉండా కూడా మీకు లెఫ్ట్ సైడ్ బైక్ పార్కింగ్కి స్పేషియస్ బైక్ పార్కింగ్ అండ్ ఆల్సో మీకు 4th కార్ పెట్టుకోగా కూడా అక్కడ మీరు డిగ్ చేస్తున్న ప్లేస్ ఫ్యూచర్లో వాచ్మెన్కి రూమ్ ఉన్నా కూడా, ఈవెన్ ఆ రూమ్ వచ్చినా కూడా మీకు స్పేషియస్ కార్ పార్కింగ్ విత్ బైక్ పార్కింగ్ అదంతా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో సేల్కి అవైలబుల్ ఉన్న 3 బిహెచ్కే ఫ్లాట్ ఈరోజు మనం ఈ వీడియోలో చూస్తున్నాం. సో లిఫ్ట్ పక్కనే బెస్ట్ క్వాలిటీ టేక్ వుడ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ రైట్ సైడ్ ఇప్పుడు మీరు చూసినట్టు స్టెయిర్స్, సో రైట్ సైడ్ స్టెయిర్స్, లెఫ్ట్ సైడ్ లిఫ్ట్. సో మెయిన్ డోర్ ఎంట్రన్స్ అయితే చూసారు కదా. అండ్ బెస్ట్ క్వాలిటీ టేక్ వుడ్ మాత్రమే కాదు, సేఫ్టీ లాక్ కూడా అవైలబుల్ ఉంది. సో అదైతే మనం లాస్ట్లో చూద్దాం, వీడియో లాస్ట్లో. సో ఇది హాల్ కంప్లీట్గా మీకు స్పేషియస్ కంటే టీవీ యూనిట్ నుంచి మీరు సీటింగ్ ఏరియాకి చాలా రీజనబుల్ స్పేస్ అయితే మీరు చూడొచ్చు. అండ్ మీకేంటంటే వెస్ట్ సైడ్ ఒక విండో అండ్ నార్త్ సైడ్ ఒక విండో వస్తుంది కాబట్టి వెంటిలేషన్ కూడా సూపర్ అని చెప్పొచ్చు. అండ్ కారిడార్ కూడా మీరు చూసారు కదా, ఆల్మోస్ట్ చాలా స్పేషియస్గా ఒక 6x10 అలా ఉన్న స్పేషియస్గా ఉన్న కారిడార్ అయితే వెస్ట్ ఫేసింగ్తో ఉన్న కారిడార్ అయితే మీరు చూడొచ్చు. సో దానివల్ల విండ్ అండ్ వెంటిలేషన్కి హాల్ దగ్గర నుంచి మీకు వెంటిలేషన్ ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు మీరు చూసినట్లయితే డైనింగ్ ఏరియా కానీ అండ్ ఓపెన్ కిచెన్ అదంతా కూడా స్పేషియస్ ఓపెన్ కిచెన్. అండ్ మీకు ఈస్ట్ సైడ్ స్లైడ్ డోర్తో ఉన్న మీకు ఒక బాల్కనీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఈ రూమ్ డైమెన్షన్స్ కూడా చూడండి. సో స్టోరేజ్తో పాటు రూమ్ డైమెన్షన్స్ అయితే చాలా స్పేషియస్గా ఆల్మోస్ట్ 18x16 అప్రాక్స్ చెప్తున్నాను, 18x16 డైమెన్షన్తో ఉన్న బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్. సో వాష్రూమ్ కూడా డైమెన్షన్స్ అయితే చాలా స్పేషియస్, ఆల్మోస్ట్ 4x6 4x7 ఉన్న డైమెన్షన్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న మాస్టర్ బెడ్రూమ్. సో విత్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది, సూపర్ అని చెప్పొచ్చు వెంటిలేషన్. మెయిన్గా ఈ కాలనీ రోడ్స్ 30 ఫీట్ విడుతున్న రోడ్స్ అవ్వడం వల్ల స్పేషియస్ రోడ్స్ అయితే మీరు ఫీల్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ కాబట్టి అదొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఈ కాలనీకి. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అండ్ ఆల్సో లెఫ్ట్ సైడ్ ఆ ప్లాట్ఫామ్ ఉంది కదా, ఒక ఫోయర్ స్పేస్ డిజైనింగ్ కోసం అని ఫోయర్ స్పేస్ వదిలిపెట్టారు. అండ్ లెఫ్ట్ సైడ్ అదే పూజ గది చూడొచ్చు. అండ్ ఈస్ట్ సైడ్ మీరు స్లైడింగ్ డోర్ తోటి ఉన్న ఒక బాల్కనీ కూడా చూడొచ్చు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా. సో స్టోరేజ్ అయితే కిచెన్లో స్టోరేజ్ అయితే చాలా అడిక్వేట్ అని చెప్పొచ్చు. అండ్ సబ్జా కూడా ఇచ్చారు కాబట్టి ఫ్యూచర్లో మీరు వుడ్ వర్క్ చేసుకున్నా కూడా చాలా అడ్వాంటేజ్. అండ్ కిచెన్ పక్కనే లెఫ్ట్ సైడ్ ఈ డోర్ ప్రివిలేజ్ ఉంది కదా. సో ఇది యూటిలిటీ ఏరియా. ఈ యూటిలిటీ ఏరియా కూడా ఆల్మోస్ట్ 3 to 4 ఫీట్ విడ్త్ అండ్ లెంత్ కూడా 8 ఫీట్ లెంత్ అలా ఉంది. సో బోత్ అంటే మీకు కిచెన్ సైడ్ నుంచి వచ్చే ఈ డోర్ నుంచి వచ్చే ఈ యూటిలిటీ ఏరియా అండ్ ఆల్సో ఈస్ట్ ఫేసింగ్ తోటి ఏదైతే డోర్ స్లైడ్ డోర్ ఉంది కదా, సో ఆ స్లైడింగ్ డోర్ తోటి మీరు బాల్కనీ, అదొక బాల్కనీ కూడా ఫీల్ అవ్వచ్చు. సో ఈస్ట్ సైడ్ ఏదైతే ఈ బాల్కనీ కానీ అండ్ డోర్స్ ఏదైతే ఆ డోర్ ప్రివిలేజ్ కిచెన్ నుంచి వచ్చే డోర్ ప్రివిలేజ్ వల్ల అదంతా కూడా మీకు ఈస్ట్ సైడ్ చాలా వెంటిలేషన్కి కానీ అండ్ వ్యూ పాయింట్ కూడా చెప్పొచ్చు. సో అలా బాల్కనీ రావడం అదంతా కూడా. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు పూజ గది అదంతా కూడా. సో అండ్ పూజ గది పక్కనే ఆ ఫోయర్ స్పేస్ ఏదైతే ఫ్యూచర్లో డిజైనింగ్ పర్పస్లో వదిలిపెట్టిన ఆ ఫోయర్ స్పేస్ అదంతా కూడా మీరు స్పేషియస్ అంటే హాల్ మీకు
ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూసిన ఏదైతే హాల్ ఉందో అది ఎల్ షేప్‌లో రావడం అండ్ డైనింగ్ ఏరియా అంటే స్పేషియస్ డైనింగ్ ఏరియాతో పాటుగా మీకు ఒక బాల్కనీ రావడం ఇదంతా కూడా చాలా అడ్వాంటేజ్. అంటే వెంటిలేషన్, విండ్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ లేనటువంటి ఫ్లాట్ అని చెప్పొచ్చు. సో, ఈవెన్ ఇది ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నా కూడా మీకు విండ్ అండ్ వెంటిలేషన్‌కి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీరు చూస్తున్న వాష్‌రూమ్ అంటే ప్రతి ఒక్క రూమ్‌కి, ప్రతి ఒక్క మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్న ప్రతి ఒక్క వాష్‌రూమ్ కూడా అడిక్వేట్ విడ్త్ డైమెన్షన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ 4x6 ఆల్మోస్ట్ 4x6 ఇంకా నేను అప్రాక్స్ చెప్తున్నాను, ఎక్కువ ఉండొచ్చు. సో, 4/6 ఉన్న డైమెన్షన్స్ ఉన్న వాష్‌రూమ్స్, అటాచ్డ్ వాష్‌రూమ్, మాస్టర్ బెడ్‌రూమ్ అంతా కూడా. అంటే స్టోరేజ్ కూడా ఈవెన్ మీరు ఫ్యూచర్‌లో వుడ్ వర్క్ చేయించుకున్నా కూడా చాలా స్టోరేజ్ అండ్ ఆల్సో డైమెన్షన్స్ కూడా రూమ్ డైమెన్షన్స్ అంటే బెడ్రూమ్ డైమెన్షన్స్ కానీ, హాల్ కానీ అంటే ఎల్ షేప్‌లో వచ్చిన హాల్ అవ్వడం వల్ల మీకు డైనింగ్ ఏరియా అదంతా కూడా చాలా స్పేషియస్‌గా వస్తుంది. అండ్ అంతే స్పేషియస్‌గా బెడ్రూమ్స్ కూడా రావడం. ఇక ఈ ఫ్లాట్ టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి 1890 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ విషయానికి వస్తే టోటల్గా ఈ అపార్ట్మెంట్ అంతా కూడా రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్తో బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న వాచ్మెన్ ఫౌండేషన్ దగ్గర నుంచి ఉన్న వాచ్మెన్ మాటల్లోనే కాదు, ఆల్రెడీ వేరే ఫ్లాట్స్ ఆక్యుపై చేసిన ఓనర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. సో, కన్స్ట్రక్షన్ క్వాలిటీలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మోర్ ఓవర్ వాటర్ ఫెసిలిటీ విషయానికి వస్తే కృష్ణా వాటర్ అండ్ బోర్ వాటర్ కనెక్షన్ 2 ఉన్నాయి. 2 సపరేట్ ట్యాంక్స్ ఉండడం వల్ల మీకు కిచెన్లో కూడా సపరేట్ వాటర్ అంటే కృష్ణా వాటర్కి, బోర్ వాటర్కి సపరేట్ ట్యాప్ కనెక్షన్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో, అండ్ ఆల్సో ఈ అపార్ట్మెంట్ లొకేషన్ కూడా ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్, బ్యాంక్వెట్ హాల్స్, టెంపుల్స్ అన్నీ కూడా యాక్సెసిబిలిటీ ఉన్న ఒక ప్రైమ్ లొకేషన్లో ఉన్న లొకేషన్ అని చెప్పొచ్చు. సో, బిల్డర్ కోట్ చేసే ప్రైస్ 1,03,00,000 నెగోషియేట్ చేయొచ్చు. నెగోషియేషన్ కోసం డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 9440159446. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో ఆల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. సో దట్ నా నుంచి వచ్చే అన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.